తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపము. క్రీస్తు మమ్మను కనికరింపము. ప్రభువా మమ్మను కనికరింపము. మనందరం కూడా అలాగనే నిలవబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును ధ్యానం చేసుకుందామండి. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనమును చదవగా విందాం. తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. దేవుడు ఈ వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోరండి. ప్రియులారా, వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా అను కీర్తన తీసి దేవుణ్ణి ఘనపరుచుకుంటూ ఒక చరణాన్ని మాత్రమే పాడుకున్నామండి. ఈ చిన్న కీర్తన పుస్తకాలలో నుంచి అందరూ కూడా ఆ 130వ పాటను తీసి పాడుకుందాం. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలనెల్లా నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నాట నుండి నేటి వరకు
నాకు గల్గిన శోధనములలో నాట నుండి నేటి వరకు నేటుగా నన్ను గాచిన వాడవు, నేటుగా నన్ను గాచిన వాడవు నీవుగావా ఓ నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా, ఇంతకాలము నన్ను గాచి ఇకను నన్ను విడువనుచు, ఇంతకాలము నన్ను గాంచి సంతసించి మదిని నేను చక్కగా నీ దరి చేరితిని. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలమున నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. అందరూ క్షేమమేనా? బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిన్నటి వేళ ఆదికాండ గ్రంథము 40వ అధ్యాయము మనము ధ్యానం చేసుకున్నాం. అయితే నిన్న కాస్త ఈ లైవ్ కార్యక్రమంలో కొంత అంతరాయం కలగటం వలన లైవ్ ఇవ్వలేకపోయాం. నిన్నటి వేళ చెప్పినటువంటి వాక్యమును కొద్దిగా మనం ధ్యానం చేసుకుంటూ దానిలో నుంచి కొంత కంటిన్యూషన్ ఈ రోజున క్లుప్తంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసోబు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మానవుని జీవితంలో దేవుడు శ్రమల గుండా ఎందుకు మనలను ప్రయాణం చేయిస్తూ ఉంటాడో, ఆ శ్రమలు మన జీవితంలో ఎందుకు దేవుడు మరి అనుమతిస్తూ ఉంటాడో అనే విషయాలను నిన్నటి వేళ నేను మీతో తెలియచెప్పాను. దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే ఎంతో హెచ్చుగా ఉన్నవి. శ్రమలు బాగా కలుగుతూ ఉన్నప్పుడు, శోధనలు బాగా కలుగుతూ ఉన్నప్పుడు, కష్టములు అనేటువంటివి కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటివి ఏమిటో మనకు అర్థం కావు. కానీ మనమేమని అడుగుతూ ఉంటాము ప్రభువునంటే, ఎందుకు నాయన మాకు ఈ శోధనలు, మాకు ఈ వేదనలు, మాకెందుకు దేవా ఈ కష్టములు, ఈ కన్నీళ్ళు అని మనము ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాము, ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో శ్రమలు అనేటువంటి వాటిని ఎందుకు ఆహ్వానం అనేటువంటిది పలికిస్తూ ఉంటాడో, అనుమతిస్తూ ఉంటాడో అనేటువంటి విషయాన్ని నేను నిన్నటి వేళ మీతో చెప్పాను. భక్త యోబు మాట్లాడుతూ తెలియచెప్పిన మాట ఏమిటంటే, నేను శోధింపబడిన మీదట
నేను శుద్ధ సువర్ణము వలె మారుతాను అని అన్నాడు. అలాగనే పేతురు మాట్లాడుతూ, పేతురు తన పత్రికలో ఆయన ఏమంటూ ఉంటాడు అని అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్షించబడుచు ఉన్నది కదా అంటాడు. అగ్ని లాంటి శ్రమలు, మంటలు ఏవైతే మనకు తగలకపోతే, ఆ బంగారం ఏవైతే ఉన్నదో మరి గనుల్లో నుండి తీయబడినప్పుడు మరి అది ఎంతో మట్టితో లేకపోతే రకరకాలైనటువంటి ఆ వస్తువులు అనేటువంటివన్నీ దానిలో కలిసిపోయి ఉంటాయి. కానీ బంగారము తయారు చేసేటువంటి వ్యక్తికి ఏం కావాలంటే శ్రేష్టమైనటువంటి బంగారం కావాలి. అందుకు అతను చేసేటువంటిది ఏమిటంటే పుటము వేస్తాడు, మంట పెడతాడు కింద. ఆ మంట ఎప్పుడైతే పెట్టాడో దానిలో ఉన్న ఇనుమేమి, రాగేమి, ఇంకా ఇతర ఉన్నటువంటి ఆ డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కకు నెట్టివేయబడి మానవుడు ఏమిటి అంటే ఆ బంగారం ఏమిటంటే శ్రేష్టమైన బంగారంగా మారిపోద్ది. అలాగనే మానవుడు శుద్ధ సువర్ణములాగా మారిపోవాలి. మానవుడు దేవుడు అనుకున్న రూపురేఖల్లోనికి రావాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలను ఇస్తూ ఉంటాడు. ఇది ఒక విధానము. రెండో విధానం ఏమిటంటే మనం శుద్ధ సువర్ణముగా మారాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా మానవుని జీవితాన్ని ఉన్నతమైనటువంటి రీతిలో వారిని ఆశీర్వదింపజేయటానికి దేవుడు ఏమిటి అని అంటే ముందుగా వారికి అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి వాటిని చూపిస్తాడు. ఈ రోజున ఆదికాండం 41వ అధ్యాయం అనేటువంటిది మనకు అర్థం కావటానికి నేను మీకు ఒక వాక్యం అన్నటువంటిది చదివించాలనుకున్నా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమిటి 9 వచనాన్ని చదువుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అంటాడు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి మనం ఇక్కడ ఈ వాక్యం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, మనుష్య హృదయమునకు గోచరము కాలేదట. ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనపడవు, మన యొక్క చెవికి వినపడవు, మన హృదయానికి కూడా గోచరము కానే కావు. ఏముందులే దేవుడు నన్ను ఇలాగా శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నాడు అని అనుకోవచ్చు. లేక యాకోబు పదనరాములోనికి వెళ్ళిన తర్వాత రాహేలును చూచి తన మామను అడిగాడు. జాగ్రత్తగా వినాలి, ఈ కొద్దిగా ఒక్క సమయం అనేటువంటిది జాగ్రత్తగా మనం వినాలి. తన మామను అడిగాడు, ఇదిగో నాయన మామగారు, నీ కుమార్తె చిన్న కుమార్తె అయి ఉన్నటువంటి ఈ రాహేలు నాకు చాలా ఇష్టము, ఈవిడ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళ మామగారు ఏం చెప్పాడనంటే, ఈమె కొరకు నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయనాయనా అన్నాడు. నా కూతురుని నీకు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయి. సరే అన్నాడు. ఎందుకు? రాహేలట బహు చక్కనిదట, రాహేలు బహు అందముగా ఉంటుందట. యాకోబునకు ఆమె అందమును ఆమె చక్కదనాన్ని చూసి ఆ 7 సంవత్సరాలు 7 సెకండ్లలాగా అయిపోయినాయట. అంటే అంతగా ప్రేమిస్తున్నాడట. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతడి అంత మోసగాడో వీళ్ళ మామ అంతకంటే మోసగాడు. యాకోబు అంటేనే మోసగాడు అర్థం. అంటే ఏమిటి? తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అక్కడ నుంచి ఇక బయలుదేరి ఇక అన్న దగ్గర ఉంటే ఇక అన్న క్రూరుడు చంపేస్తాడు అని చెప్పి మామ దగ్గరికి పారిపోయి వచ్చేసేసాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు చేస్తే
రాత్రికి రాత్రే వాళ్ళ మామగారు పెళ్లి కూతురిని మార్చేసేసాడు. మా దేశ ఆచారము ప్రకారము పెద్దదానికి పెళ్లి చేయకూడదు, చిన్నదానికి పెళ్లి చేయకూడదు అని చెప్పి రాత్రికి రాత్రే రాహేలు అక్క ఉన్నటువంటి లేయాను పెళ్లి కూతురుగా చేసి యాకోబు దగ్గరకు పంపించాడు. మరలా రాహేలు కొరకు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పుడు ఈ అమ్మాయిని కూడా నీకు ఇస్తాను అన్నాడు వాళ్ళ మామ. ఇప్పుడంటే 14 సంవత్సరాలు ఆమె ప్రేమను పొందుకోవటానికి 14 సంవత్సరాలు. అసలు యాకోబుకి ఇష్టం ఎవరు? రాహేలు అంటే ఇష్టం. రాహేలు అనేటువంటి ఈవిడంటే ఎంతో ఇష్టము. అందుచేత ఆ మొదటగా మోసం చేసి ఇచ్చినటువంటి ఆ భార్యను ఇతడు ప్రేమించలేక ఇష్టపడలేక కాపురం చేస్తున్నాడు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఒక విషయం దేవుడి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుష్యులు మనల్ని విసర్జించవచ్చు, మనుషులు అనేటువంటి వాళ్ళు త్రోసివేయచ్చు, కానీ దేవుడు త్రోసివేయడు. యాకోబు లేయాను సరిగా ప్రేమించలేకపోతున్నాడు, బద్ధుడుగా ఉండలేకపోతున్నాడు. ఈవిడంటే నాకు ఇష్టం లేదు, కానీ ఈవిడ దగ్గరకు ఈయనకు సంసారం అనేటువంటి సరైన రీతిలో చేయకపోయినా ఏదో ఆమెను అప్పుడప్పుడు దర్శించటానికి వెళ్ళినప్పుడల్లా దేవుడు ఆమెకు గర్భఫలం ఇస్తున్నాడు. ఈయన అంతగైతే ప్రేమించాడు, ఆ రాహేలుకు మాత్రం గర్భఫలం ఇవ్వటం లేదు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమిటనంటే, మనుష్యులు ఎవరినైనా సరే విసర్జించని దేవుడు వదిలిపెట్టడు. లేయా విడవబడటం దేవుడికి ఇష్టం కాలేదు. వాళ్ళ మామ మోసం చేసి పెళ్లి చేసినప్పటికీ కూడా యాకోబుకు మొదటి భార్య లేయా కావాలి అని దేవుడి చిత్తమై ఉన్నది కనుకనే ఏమిటట, ఆవిడ విడవబడటం అనేటువంటిది దేవుడికి ఇష్టం లేదు కనుకనే ఆమెకు మాటికి యాకోబు ఆమెను దర్శించటానికి వెళ్ళిన ప్రతిసారి ఆమెకు గర్భఫలం అన్నటువంటిది ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ రాహేలుకు మాత్రము గర్భఫలం అనేటువంటిది రాలేదు, ఎంతగా ఆమెను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా. కానీ ఇక రాహేలు తన పెనిమిడితో గొడవ పడుతూ, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా అయ్యవా? మా అక్క దగ్గరికి అయితే నువ్వు వెళ్తున్నాము, ఆమెను సంతృప్తి పరుస్తున్నావు, ఆమెకు గర్భఫలం ఇస్తూ ఉన్నావు, నాకెందుకు నువ్వు ఇవ్వవు అని అడుగుతావు. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. అప్పుడు యాకోబు నాకు ఎప్పుడు రానటువంటి అంతగా ప్రేమించినటువంటి వాడు 14 సంవత్సరాలు ఆ భార్యను రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి 14 సంవత్సరాలు కొలువు చేసినాడంటే ఆమె పట్ల ఇతనికి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి కదా. అంతగా ప్రేమించినటువంటి వాడు, ఆమెను అంతగా ఆరాధించినటువంటి వాడు ఆమె మీద కోపపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. నేను నీకు బద్ధుడుగా ఉండలేదా? నేనా నీకు గర్భఫలం ఇచ్చేది? నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను అని అంటాడు 30వ అధ్యాయం ఆదికాండంలో మొదటి 2 వచనాలు. ఇప్పుడైతే ఆ విషయం తీసివేసినప్పుడు రాహేలు తన తప్పు తెలుసుకొని అదే అధ్యాయంలో 20 నుంచి 22 వచనాల వరకు చూస్తే, ఇక నాకు గర్భఫలం ఇచ్చేవాడు దేవుడే అని గుర్తుపెట్టుకొని దేవుని చెంతకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె మొర్ర పెట్టుకోవటం ప్రారంభించింది. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? యెహోవా రాహేలు మొర విన్నాడు, ఆమె యొక్క మొర విని ఆమె గర్భము తెరిచాడు. అప్పుడు పుట్టాడు ఇదిగో ఈ 41వ అధ్యాయం మనము ధ్యానిస్తున్నటువంటి యేసు. లేక పుట్టినటువంటి సంతానము కదా. ఎవరికి? యాకోబునకు రాహేలునకు లేక మొట్టమొదటిగా పుట్టిన సంతానం ఎవరయ్యారంటే యేసోబు. అందుకనే అతనికి యేసోబు అని పేరు పెట్టింది. నేను ఇంకా ఫలిస్తాను, ఇతను ఫలించేవాడుగా నేను ఇంకొకసారి గర్భాన్ని ధరిస్తాను. నా గర్భం ఇప్పుడు దాకా మూతవేయబడి ఉన్నది, నా గర్భం ఇప్పటి వరకు మూతవేయబడి ఉన్నది. ఇక నుంచి ఇదిగో నేను ఇంకా చక్కగా మా అక్కలాగా నేను ఫలిస్తానని చెప్పి ఫలించడి కొమ్మ అని పేరు అర్థం వచ్చేటువంటి యేసోబు అనేటువంటి పేరు పెట్టుకున్నాను. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటనంటే, అలాగ పుట్టిన ఈ కుమారుడు అంటే యాకోబుకి ఎంతో ఇష్టం.
పుట్టినటువంటి ఆ లేయాకు పుట్టినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ తర్వాత ఇదిగో ఈ కుమారుడు యేసోబు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే నా ప్రేమకు ప్రతిఫలం వీడని స్పెషల్గా ప్రేమించటం అన్నటువంటిది ప్రారంభించాడు యేసోబు. స్పెషల్ వస్త్రాలు కుట్టించటం ఏంటి, మంచి మంచి వస్త్రాలు ఈ కుమారుడు కూడా కుట్టించి ఈ చిన్నవాడుగా ఉన్నటువంటి యేసోబుని అంత ప్రేమించటము ఈ లేయాకు పుట్టినటువంటి కుమారులకు నచ్చలేదు. అందుకని ఏం చేశారు, ఈ తమ్ముడుగా ఉన్నటువంటి యేసోబుని వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తీయులకు అమ్మివేశారు, ఇష్మాయేలుకు అమ్మివేశారు. చిన్నవాడుగా ఉన్నటువంటి వాడిని అమ్మివేసి నీ కొడుకు చచ్చిపోయాడయ్యా అని చెప్పేసి ఎవరికి, యాకోబునకు. అప్పటి నుంచి యేసోబు యొక్క జీవితము శ్రమల గుండానే ఉన్నది. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, సొంత ఇంటిని వదిలివేసి ఐగుప్తు దేశంలో బానిసగా అడుగుపెట్టిన వాడిని, ఏ తప్పు చేయకుండా 39వ అధ్యాయం ఆదికాండములో ఏ పొరపాటు చేయకపోయినా పాపము చేసినటువంటి వాడుగా తీసుకుని వెళ్ళి జైల్లో పడవేస్తే, నిన్నటి వేళ నేను చెప్పాను కదా, పానాదాయకుల అధికారి, భక్ష్యకారుల అధికారికి వచ్చిన కలలు ఆయన చెప్పాడు. చెప్తూ ఇదిగో అయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చింది, నువ్వేమో చచ్చిపోతావని భక్ష్యకారుడితో చెప్పాడు. ద్రాక్షారసం అందించేటువంటి వాడితోటేమో ఫరో దగ్గర ద్రాక్షారసం అందించు వాడికేమో నీ ఉద్యోగం నీకు మరలా వచ్చునని చెప్పాడు. మీరైతే ఇది జరిగితే మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చెప్పాడు. ఇది జరిగితే నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో అది మర్చిపోయాడు ఈ ఉద్యోగం వచ్చిన వాడు. ఈ రోజున 41వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏమిటి, ఫరో ఒక కలగా అన్నాడు. ఆ కలభావం ఏమిటనంటే బలిసినటువంటి 7 ఆవులు అనేటువంటివి వచ్చుచూ ఉన్నాయి. అలాగనే బాగా పీక్కపోయినటువంటివి, బలము లేనటువంటి 7 ఆవులు వాటిని మింగివేశాయి. కానీ ఇవి అలాగనే ఉన్నాయి. ఎలాగైతే పీక్కుపోయినటువంటివిగా ఉన్నాయో, బలము లేనటువంటివిగా ఉన్నాయో ఆ ఆవులు వాటిని మింగివేశాయి. వెంటనే ఇతను ఏమిటి కళ అని ఆతృతతో నిద్రలో నుంచి లేచాడు. తర్వాత మరలా ఆయన చూస్తూ ఉండగా మరి 7 బలిసినటువంటి వెన్నులు ఒక కొమ్మలో నుంచి పుట్టుకొని వస్తూ వచ్చాయి. అలా చూస్తూ ఉండగానే 7 పేల వెన్నులు ఉన్నాయి. ఈ పేల వెన్నులుగా ఉన్నవి ఇవి వెళ్ళిపోయి ఆ వెన్నుల్ని మింగివేసేసాయి. ఏమిటి అసలు ఈ కళ అని ఆయన ఎంతగానో నలిగిపోయి ఎవరు దీని గురించి చెప్పగలిగేవారు, ఎవరు దీని గురించి నాకు వివరణ చెప్పగలిగేటువంటి వారు అని ఆ దేశంలో ఉన్నటువంటి ఆ మంత్రజ్ఞులందరినీ కూడా, జ్ఞానుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ముందు ప్రవేశపెడితే ఏ ఒక్కరు కూడా దాన్ని మరి చెప్పలేకపోయారు. అసలు ఎందుకు ఈ కళలో యేసోబునకు దేవుడు చిన్ననాటి నుంచి ఇచ్చినటువంటి ఒక జ్ఞానం ఏమిటో తెలుసునా? ఇదిగో వాళ్ళందరి జీవితాలు అనేటువంటివి రేపటి రోజున కరువు అనేటువంటిది రావాలా, అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలా. ఇదిగో నీ సంతానము 400 సంవత్సరాల కాలం అన్నటువంటిది వేరే దేశంలో బానిసలుగా బ్రతుకుతారు. ఆ తర్వాత నేను వస్తాను, వారిని విడిపిస్తాను, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను వారిని నడిపిస్తాను. ఆ వాగ్దానము నెరవేర్చడానికి యేసోబును పుట్టించాడు. యేసోబును ఆ దేశానికి బానిసగా పంపించాడు. అక్కడ ఏమి తప్పు చేయనటువంటి వాడిని జైల్లో పెట్టాడు. అయితే చిన్ననాటి నుంచి యేసోబునకు దేవుడిచ్చినటువంటి గొప్ప కృపా భాగ్యం ఏమిటయ్యా అనంటే కలల భావము చెప్పగలిగే జ్ఞానం. ఈ ఫరోకు వచ్చిన ఈ కళను చెప్పటానికి ఎవరి వల్ల కాటలేదు, ఎవరి వల్ల కాటలేదు. ఇకప్పుడు ఈ పానాదాయకుడికి ఉద్యోగం వచ్చింది కదా, యేసోబు చెప్పిన కళ ప్రకారము 40వ అధ్యాయంలో ఆదికాండంలో. అయ్యయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఆ పిల్లవాడు నాకు చెప్పిన దాని ప్రకారం నేను ఈ రోజున ఉద్యోగం చేస్తున్నానయ్యా, అతడు చెరసాల్లో ఉన్నాడు,
అతన్ని బయటకు తీసుకురండి. అతను బయటకు తీసుకొస్తే ఫరో ఎదుట ప్రవేశపెట్టాలంటే గడ్డము మాసిపోయింది, మాసిపోయిన గుడ్డలు, జైల్లో ఉన్నాడు కదా. అసహ్యులుగా ఉన్నటువంటి వారు ఫరో ఎదుట కనపడకూడదు. అతనికి శుభ్రపరిచి శుభ్రముగా నీళ్లు పోసి ఈ ఫరో రాజు ఎదుట ప్రవేశపెడితే నాకు వచ్చిన కళ ఇది అని చెప్పాడు. అయ్యా, దీని యొక్క అర్థం ఏమీ లేదు. ఈ అర్థమైతే నేనైతే చెప్పలేను, కానీ నా దేవుడికి సాధ్యమేనయ్యా అని అన్నాడు. అది యోసేపు దగ్గర ఉన్న గొప్పతనం. మనుష్యులు వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి, బలమును బట్టి, తెలివిని బట్టి ఏ ఒక్కడును కూడా వ్యక్తిగతంగా అతిశయించటానికి వీలు లేదు. అర్థమైందా? ఇదంతా నాదే. నిన్నటి రోజున మనము హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకున్నాం కదా, నిన్నగాక మొన్న. దాని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటి? మాకున్నదంతా కూడా నీదే ప్రభువా, నీకే వందనాలు, అంతే. ఈ రోజున నేను ఆరోగ్యము కలిగి ఉన్నానన్నా, ధనము కలిగి ఉన్నానన్నా, ఇల్లు కలిగి ఉన్నానన్నా, ఫలము కలిగి ఉన్నానన్నా, పంట కలిగి ఉన్నానన్నా, బిడ్డలను కలిగి ఉన్నానన్నా, ఉద్యోగం కలిగి ఉన్నానన్నా, ఏది నా జీవితంలో ఉన్నా దేవా అది నీదేనయ్యా, అందుకే నీకు కృతజ్ఞతలు అని సంవత్సరానికి ఒక్కసారన్నా చెప్పండి నాయన అని హార్వెస్ట్ ఫెస్టివల్ అనేటువంటిది మన సంఘంలో మనం పెడతాం. అంటే అర్థం ఏమిటనంటే అవన్నీ దేవుడిచ్చినటువంటివి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి యోసేపు ఎప్పుడు ఏమంటాడనంటే అది దేవుడిదే. నేనైతే చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు బయలుపరుస్తాడు. ఫరో ఈ కలభావము రాజా అని 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. దానికి ముందు 7 సంవత్సరాలు పంట విస్తారముగా పండిద్దయ్యా, విస్తారముగా పండిద్ది. ఆ పంట ఎంత పండిద్దంటే చెప్పలేము. ఈ రాబోతున్న 7 సంవత్సరాల కరువు ఏదైతే ఉన్నదో ఈ పండబోతున్నటువంటి పంట మొత్తాన్ని తినివేస్తుంది. అదే ఈ పేల ఉన్నటువంటి ఆవులు, బలిసిన ఆవుల్ని తినటం అంటే, ఆ బలిసినటువంటి వెన్నుల్ని తినటం అంటే, ఈ పేల వెన్నులు తినటం అంటే ఇదిగో ఆ కరువేనయ్యా. 2 కళల అర్థం ఒకటే. కాబట్టి ఈ పంట పండుతుంది కాబట్టి నీ దేశంలో జ్ఞానవంతులను ఎన్నుకొని నీ ప్రదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పట్టణాల్లో పండినటువంటి పంట అంతా కూడా నువ్వు సమకూర్చుకో. అప్పుడు ఆ రాబోతున్న 7 సంవత్సరాల మహాభయంకరమైనటువంటి కరువు కాలం ఏదైతే ఉన్నదో, ఆ కరువు కలిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ సమయమున ఈ ప్రజలందరికి కూడా నువ్వు ఆహారాన్ని పంచిపెట్టవచ్చు. ఇది దేవుడు నీకు చూపించిన కలభావము అని చెప్పాడు. ఆహా, ఎంతటి జ్ఞానవంతుడు ఎవడు లేడు అని తీసుకొని వచ్చి ఆ ఉంగరం తీసి అతనికి పెట్టి రాజవస్త్రాలు ధరించి, నాయనా యేసోబా, ఈ ఒక్క సింహాసనం విషయంలోనే నీకు నాకు తేడా, ఇదిగో ఈ ఉంగరపు ముద్ర కూడా నువ్వే వెయ్యి, ఈ దేశం అంతటికి కూడా రాజు తర్వాత రాజు నీవే. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది జీవితం. ఏంటి ఈరోజు నేను ప్రారంభం వచ్చిన వాక్యం ఏమి చదివాను? దేవుడు ఏవి సిద్ధపరిచునో, తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏవి సిద్ధపరిచునో అవి మన కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మన హృదయానికి గోచరము కాలేదు. దేవుడు ఇప్పుడు ఏమని చదివించాను ఈరోజు వాక్యం నేను చదివించింది ఏమిటనంటే ఆ 42వ వచనం. మరియు ఫరో 41వ అధ్యాయము ఆదికాండము, జాగ్రత్తగా విందాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. కానీ ముందేమనుకుని ఉంటారు? ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమలో? యేసోబు అనుకొని ఉండొచ్చు కదా. ఏమండి, తల్లిదండ్రుల నుంచి నెట్టివేయబడ్డాను, బానిసగా వచ్చాను, ఏదో ఆ పోతిఫర్ అనేటువంటి వ్యక్తి దగ్గర
ఒక చిన్న పని దొరికితే నేనే పొరపాటు చేయకపోయినా నన్ను తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు, నాకు ఇప్పుడు దిక్కెవరు, దేవా దేవా అని ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడు. ఏంటయ్యా నా పరిస్థితి ఎలాగైపోయింది? మా నాన్న దగ్గర నేను అంత వైభవంగా పెరిగానయ్యా, ఇక్కడికి వచ్చి నేను ఎంత దౌర్భాగ్యుడిగా బతకాల్సిన అవసరం వచ్చింది ఏంటయ్యా? నా తండ్రి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడే, ఇక్కడ ఎవ్వరూ లేనటువంటి వాడు, ఏ ఆదరణ లేనటువంటి వాడుగా నేను ఇక్కడ పడిపోయానే, నాకు దిక్కెవరు అని ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడో కదా ఆ బిడ్డ. కానీ దేవుడు వదిలిపెడతాడా మనల్ని? నీ శ్రమ నా శ్రమ దేవుడికి తెలియదు అనుకుంటామా మనం ఏమనుకుంటా ఉంటామంటే మాకెవ్వరు ఈ సమయంలో అనుకుంటూ ఉంటాం ప్రియులారా. కానీ ప్రభువుకి ప్రతిదీ తెలుసు. నీ కష్టం తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ దుఃఖము తెలుసు. ఎవరు విడిచినా ఎవరు వదిలిపెట్టినా దేవుడు మాత్రము ఆయన సిద్ధపరిచింది నీ జీవితంలో నా జీవితంలో చేస్తాడు. ఓపికతో కనిపెట్టు. శ్రమలు నీకు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు మనుషులం కాబట్టి మనం ఏంటంటే మనకు దుఃఖం కలిగిద్ది, త్వరగా ఓర్చుకోలేము. దేవుడు కార్యాలను చూడటానికి ఓర్పు తగ్గిపోతూ ఉంటుంది. నేనేమిటిరా, నా బతుకేమిటి, ఈ రోజున ఇక్కడ ఈ దీనహీనమైనటువంటి పరిస్థితిని అనుభవించవలసిన అవసరం ఏమిటి అని ఎన్నిసార్లు అనుకొని ఉంటాడు యేసోబు. నా నాన్న నన్ను లేక పుట్టినటువంటి మా నాన్న నన్ను ఎంత మంచి వస్త్రాలను ధరింపజేసి నన్ను ఎంత తృప్తిపరిచేవాడు, నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడు. ఈ రోజున నాకు ఈ పరిస్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతనిలో ఉన్న పరిశుద్ధత. ఏమిటంటే దేవుని కొరకు అతడు జీవించిన జీవితం ఏదైతే ఉన్నదో దేవుడు ఏం చేశాడు తెలుసా? దేశమంతటను ఊరేగించి రాజు ఈయనే, ఈరోజు నేను చెప్తున్నాను, ఇదిగో ఈయనే రాజు ఇక నుంచి మీకు అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఈయనే మీకు ఇక రాజు, అందరూ వందనం చేయండి ఈయనకే అని అంటాడు ఇక ఫరో. అది మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆయన పెళ్లి చేశాడు. వెంటనే ఎవరిని తీసుకొని వచ్చి? పోతీఫరు యొక్క కుమార్తెను తీసుకొని వచ్చి యేసోబుకు పెళ్లి చేశాడు. పోతీఫరు అంటే ఎవరు? మొదట ఉద్యోగం ఇచ్చిన వాడు ఈయనకే. ఆయన కుమార్తెనే తీసుకొని వచ్చి ఈయనకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు. ఒక కొడుకు పేరేమో ఏమని పెట్టుకున్నాడు అంటే మనిషే అని పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. అక్కడ మనం చూస్తే 51వ వచనాన్ని చదివి నేను ముగిచ్చేస్తాను. 51, 52. అప్పుడు యేసోబు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి, చాలా జాగ్రత్తగా వింటున్నారు ఈ మాట. దేవుడు నా సమస్త బాధను, రెండోది నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టాడు. మనిషే అనే పేరుకి అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్లో చూడండి, మరుచుట అని అర్థం. నా బాధలన్నీ నేను మర్చిపోయేటట్లు ఇదిగో ఈ సంతానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. తర్వాత రెండవ కుమారుడు పుడితే అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి లేక ఫలము. దాని యొక్క మాట ఏంటి? తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించను. నేను ఎక్కడైతే బాధింపబడ్డానో, నేను ఎక్కడైతే దుఃఖపడ్డానో, నేను ఎక్కడైతే నలిగిపోయానో, నేను ఎక్కడైతే కృంగిపోయానో, నేను ఎక్కడైతే కన్నీరు గార్చానో, నేను ఎక్కడైతే విసిగిపోయానో, వేసారిపోయానో, ఇక్కడ దేవుడు నన్ను అభివృద్ధి చేస్తున్నాడు, నన్ను ఇక ఫలింపజేస్తున్నాడు, నా ఫలము వృద్ధి పొందబోతుంది, నేను ఇక్కడ అభివృద్ధి కాబోతున్నాను అని పుట్టిన ఇద్దరు కుమారులకి ఈ పేర్లు పెట్టుకున్నాడు. అదే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి. తెలియవు. ఓపికతో ఓర్చుకోండి. శ్రమలు రాకుండా ఉండవు, కష్టములు రాకుండా ఉండవు నీ జీవితంలో, నా జీవితంలో. కానీ
నువ్వు గొప్ప అభివృద్ధి పదంలో దేవుడు నడిపిస్తాడు. నీ బాధలన్నీ మర్చిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ఓపికతో వేచి ఉంటే ఆ గొప్ప కార్యాలను మనము చూస్తాం. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు విరలేని వందనాలు, స్తోత్రాలు. ఉన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీవు మా కొరకు సిద్ధపరిచిన నా తండ్రి గొప్ప గొప్ప కార్యములు మానవుని హృదయానికి గోచరము కావయ్యా. మానవుని కంటికి కనపడవు, చెవికి వినపడవు నాయన. మేమైతే నా దేవా, నా ప్రభువా, ఆ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆ కష్టముల గుండా పోతున్నప్పుడు మేము అనుకుంటూ ఉంటాము, ఈ సమయంలో మాకెవ్వరూ తోడు, ఎందుకు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఎందుకు మా దేవుడు మమ్మల్ని వదిలివేశాడు అని అనుకుంటాం. కానీ నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని అయ్యా అనుభవించటానికి ముందు మేము ఎన్నో ఎన్నో శోధనలు అనుభవించాల్సి వచ్చిందని, కష్టాలలో నష్టాల్లో కృంగిపోతున్న క్రైస్తవ సమాజానికి, ఇదిగో నా తండ్రి క్రైస్తవ బిడ్డలకు యేసోబు జీవితాన్ని ఒక మాదిరికరమైన జీవితముగా నువ్వు చూపిస్తున్నందులకై నీకు వందనాలు. నా వాక్యాన్ని విన్న బిడ్డలు, మా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టడు, మా దేవుడు మమ్మల్ని విడవడు, ఎడబాయడు, మాకు తోడుగా ఉంటాడు, మమ్మల్ని ఫలింపజేస్తాడు, మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఎక్కడైతే మేము నలిగిపోయామో అక్కడనే మమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొస్తాడు అనే ఒక నిరీక్షణ, విశ్వాసము ఆయన ఎదుగో నా తండ్రి యేసోబు జీవితంలో నువ్వు కలిగింపజేసినట్లుగా నీ బిడ్డలందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో మీరు కలిగింప చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా తల్ల వంచిన బిడ్డలు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ముఖ్యంగా ప్రభా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి సిద్ధపడి వెళుతున్న బిడ్డలు, అలాగని ఇతర ఎగ్జామ్స్కి వెళుతున్న బిడ్డలు అందరినీ దేవా మీరు దీవించి ఆత్మజ్ఞానముతో నింపి ప్రతి బిడ్డలు అయ్యా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యేటట్లుగా నీ కృపను అనుగ్రహింపచేసి ఆ చదువు వారందరికీ ఒక గొప్ప భవిష్యత్తునిచ్చులాగున నీ కృపతో నింపమని, ఈ దిన దీవెనల ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి సకల సాతాను దురాత్మ సమూహాలను తరిమి కొట్టి అయ్యదుగో నా తండ్రి నీ కృప చేత ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించవలసిన కార్యాలను ఆయన ఎదుగు మీరు జరిగించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకుంటూ నాతుబేరు సంఘమును దీవించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ పాదముల చెంత ఉంచుతున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయవు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము, అమను శోధనలోనికి పోనీక దుష్టును తప్పింపము. రాజ్యమును శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము తలవంచి ఉన్న మనందరికీ, మన సంఘానికి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా. పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమోగను నరింప పంపుము దేవా. దీవెనలతో పంపుము దేవా. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. అందరికి క్షేమంగా వెళ్ళండి. రేపు ఉదయం కాలపు ఆరాధనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.